ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా పనసకాయలు కొన్నారా? కొనేటప్పుడు మీరు ఒక ఆలోచన వచ్చుంటది, లేదా రాకపోయినట్లయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. మేము పనసకాయలు సేకరించడానికి మేము పడే కష్టాలంతా ఈ వీడియోలో చూపించానండి. మరెందుకు ఆలస్యం అండి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కొత్త వాళ్ళకు మన ఛానల్లో వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరెందుకు ఆలస్యం అండి, వీడియోకి రండి. మా నాన్నగారు అయితే కర్ర, తాళ్ళు మరియు కత్తి పట్టుకుని రెడీగా ఉన్నారండి. వాటిని పట్టుకుని మేము కొండకి వెళ్తాము పనసకాయలు ఏరడానికి. ఫ్రెండ్స్ చూడండి, నా భుజం పైన అయితే ఒక ఎదురు బొంగు ఉంది కదండి. ఇది దేనికో కాదండి, చాలా పెద్దగా ఎత్తుగా ఉంటాయి కదండి. పట్టుకోవడానికి కొమ్మలు లేకపోతే ఈ ఎదురు బొంగులతో నిచ్చెనగా చేసి మేమైతే వాటి సహాయంతో పనసకాయల చెట్టు అనేది ఎక్కుతామండి. చూడండి, మా ప్రయాణం సాగుతున్నాము. ఇక్కడ బాగుంటుంది కానీ కొంత దూరంలో ఎత్తు అనేది, ఘాట్ అనేది ఎదురవుద్దండి. అక్కడ నుంచి అయితే చాలా కష్టమైపోతాము. కొండ ఎక్కేటప్పుడు అయితే బరువు లేకుండా ఎక్కగలము, కానీ కిందికి వచ్చేటప్పుడే బరువుతో రావాలి. అప్పుడే చాలా కష్టమైపోతాము. చూడండి, పైనాపిల్ తోట ఎలాగుందో. అసలు పైనాపిల్ మొక్కలే కనిపించట్లేదు, జుబు జుబు అయిపోయింది. చూడండి ఏ విధంగా ఉన్నాయో కలుపు మొక్కలు అనేది, మొత్తం కలుపు తీవులు మోసేసాయి అన్నమాట. కొండకు వస్తే చాలు ఫ్రెండ్స్, దోమలు అనేది విపరీతంగా ఉంటాయి, కుట్టిస్తాయి బాగా, మన రక్తాన్ని పీల్చేస్తాయి అన్నమాట. చూడండి, ఘాటి అనేది ఇక్కడ నుంచి మొదలవుతుందండి. ఇవి చూడండి ఎలా ఉన్నాయో, ఇవి సీపురు పంట వేసారండి ఆల్రెడీగా. రెమ్మలు అయితే నరికేశారు, సీపురు రెమ్మలు. చూడండి ఏ విధంగా ఉందో, చాలా హైట్గా ఉంది. పైనుంచి కిందికి చూస్తే డౌన్గా ఉంటుంది అన్నమాట. బరువుతో ఏటి తీస్తామండి. చూడండి, దోమలు కూడా నా చేతుల్లో వాలి కుట్టేస్తున్నాయి. చూడండి ఏ విధంగా, చూడండి నా రక్తాన్ని పీల్చేస్తున్నాయి నా చేతికి ఎక్కి. చూడండి ఇదన్నమాట ఫ్రెండ్స్, చూడండి ఏ విధంగా ఉంది కొండ అనేది. ఇప్పుడైతే మా కొండకు చేరుకున్నాము. చూడండి ఏ విధంగా ఉన్నాయో, రాళ్ళతో కూడిన కొండ. నిజం చెప్పాలంటే ఇది వర్షాకాలం అప్పుడు చాలా ప్రమాదం అండి ఈ చోటు అనేది. ఇక్కడ నుంచి కింది చూడండి చాలా డౌన్కి ఉంది కదండి. బరువుతో అయితే చాలా కష్టంగా దిగాలండి. చూడండి ఇదే అన్నమాట పనస చెట్టు. చూడండి ఏ విధంగా ఉన్నాయో పనస చెట్టు. కాయలు కూడా చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఒకటైతే కుళ్ళిపోయింది, చూడండి చూపిస్తాను. ఇదేనండి, చాలా పెద్దగా ఉన్నాయండి. దాదాపుగా 40 కేజీలు 35 కేజీలు ఉంటుంది ఒక్కొక్కటికి. చాలా పెద్దగా ఉన్నాయి. మా నాన్నగారు అయితే నిచ్చెన తయారు చేస్తున్నాడు అనమాట. పట్టుకోవడానికి చూడండి కొమ్మలు లేవు. చూడండి ఎదురు బొంగుని కట్టి అలాగా కట్టి ఆ ఎదురు బొంగు సహాయంతో మేమైతే ఎక్కుతాం చెట్టు అనేది. కానీ చెట్టుకి సరిపడలేదనమాట, ఇది పొట్టిది అయిపోయింది. ఈ ఎదురు బొంగు సగం వరకే అయ్యింది. ఫ్రెండ్స్, ఇందాక చూసారు కదా తాడు, పనసకాయలు ఏరేటప్పుడు తాళ్ళు కూడా అవసరం అంటారా? చూడండి ఏ విధంగా ఏరుతామనేది. తాళ్ళు, కత్తి మనం చెట్టు ఎక్కేటప్పుడు వాటుకొని తీసుకెళ్ళాలి. మా నాన్నగారు అయితే భయంతో ఎక్కుతున్నాడు. చూడండి ఎక్కడ ఎదురు బొంగు ఎరిగిపోయి పడిపోతానని. నేను ఎక్కుతానన్నాడు, అందుకోసం అలా ఉండిపోయాను. చూడండి ఎక్కడ పట్టుకోవడానికి కూడా కొమ్మలు అంతగా లేవండి. అందుకోసమే ఎక్కేటప్పుడు చాలా భయం వేస్తుంది. ఎంత హైట్గా ఉందో చూడండి. నెమ్మదిగా ఎక్కాలి, జారిపోయామా అంతే సంగతులు. నేను కూడా సగం వరకు అయితే ఎక్కిపోయాను.
ఎక్కడ జారిపోతాడనే భయంతో. చూడండి కిందన ఒకసారి చూడండి ఎంత హైట్గా ఉందో. చూడండి ఫ్రెండ్స్, ఇతర బొంగు నిచ్చెన కింద నుంచి చారలేదని మళ్ళీ మధ్యన తీసుకొచ్చి అక్కడి నుంచి అయితే మేము నిచ్చెన అనేది కట్టాము. చూడండి మా నాన్నగారు అయితే చేరుకున్నాడు అనమాట కాయకి, పనసకాయలకి. తెచ్చిన తాడుతో అయితే ఏ విధంగా కడుతున్నాడు చూడండి. మనం పనసకాయలు ఏరేటప్పుడు వెయిట్గా ఉంటే ఈ తాళ్ళతో సహాయం తీసుకోవాలండి. ఆ పనసకాయలకి కట్టి మెల్లగా దించాలి, లేకపోతే కనుక మనం బరువు కాయలేము. వాటిని చేతితో దించాలంటే దించుతామన్నా దించలేమన్నమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఏ విధంగా దించుతున్నామో చూపిస్తాను చూడండి. ఏ విధంగా కడుతున్నాడు చూడండి. మా నాన్నగారు అయితే కాయని నరికేశాడు. చూడండి ఏ విధంగా దింపుతున్నాడు. అలా మెల్లగా దింపాలి. నేను అక్కడ ఉండాల్సింది మరి, కానీ వీడియో తీయడానికి ఎవరు లేరు, అందుకోసమని నేను తీస్తున్నాను అన్నమాట. చాలా సీక్రెట్గా ఉంది. చూడండి మెల్లగా తాళ్ళని వదలాలి. గట్టిగా వదలామనుకో మళ్ళీ అది గ్రిప్ మనకి చాలదనమాట. మన చేతులని తాళ్ళు కోసేస్తుంది. అందుకోసమే మెల్లగా మనకి వదలాలన్నమాట. చూడండి ఏ విధంగా దిగుతుందో పనసకాయ అనేది. చూడండి నెమ్మదిగా. అది దూరం నుంచి కాబట్టి చిన్నగా కనిపిస్తుంది, దగ్గర నుంచి తీస్తాను చాలా పెద్ద కాయలే. ఇప్పుడు ఆ తాడు తీయడానికి నేను పనసకాయల దగ్గరికి వెళ్తాను. ఓకే ఓకే ఓకే. చూడండి ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. దాదాపు 35-40 కేజీలు ఉంటుంది. చూడండి ఇప్పుడు ఆ తాడుని ఇప్పాలి. ఇంకొకటి ఇప్పుడైతే దింపుతున్నాము. చాలా హైట్గా ఉంది, దాదాపుగా ఒక 50 మీటర్లు ఉంటుంది. చూడండి 50 మీటర్లు అంటే 50 అడుగులు దూరంలో ఎత్తు అనేది ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా సేమ్ ప్రాసెస్ అలాగే దింపాలి. చూడండి ఎక్కడ కూడా కొమ్మలు లేవు. చూడండి చాలా తీయగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ కజ్జి పనస అనేది. ఇది కజ్జి పనస అనమాట. మొత్తం 3 రకాలు ఉంటుంది ఈ పనసకాయలు అనేది. చాలా తీయగా ఉంటాయి. చూడండి 2 అయితే దింపేసాము. మిగతావి ఈ చెట్టుకి ఒక 10 కాసాయి, కానీ మిగతావి కుళ్ళిపోయాయి అనమాట. పాడైపోయింది అనమాట, కిందికి పడిపోయింది. చూడండి వ్యూస్ చూడండి ఎంత డౌన్గా ఉందో. రాళ్ళు కూడా అంతగా ఉన్నాయి. ఇక్కడ నుంచి జారి పడిపోయామంటే అంతే మరి. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మొక్కలు. ఇదే మొక్కలు కాదు, పసుపు మొక్కలు వస్తే కనుక దోమలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి. చూడండి రాళ్ళు ఏ విధంగా ఉన్నాయో, చాలా ఎత్తులో ఉంది. వర్షాకాలప్పుడు చాలా కష్టం. జారు అనేది మళ్ళీ ఆ మట్టి కరిగి ఆ పెద్ద రాళ్ళు అనేది జారిపోయి కింద వరకు వస్తుంది. మనుషులు అప్పుడే ఉన్నారా, అంతే సంగతులండి. చూడండి చాలా డౌన్గా ఉంది. చూడండి పైన ఒకరు కింద ఒకరు ఉండకూడదండి, ఎందుకంటే పైన ఉన్న వాళ్ళకి పొరపాటున మనకి రాయి తగిలి జారింది, కింద ఉన్న వాళ్ళకి మట. చూడండి ఇదంటే పండు. ఇది చూడండి ఈ పనస అనేది కుళ్ళిపోయింది బాగా. చూడండి పాడైపోయి వారం రోజుల క్రితమే రావాల్సింది. చూడండి వేస్ట్ అయిపోయాయి. ఆ 2 కాయలు కనిపిస్తున్నాయి కదండి, అది ఒక కాయ ఒక పండు అండి అన్నది. చూడండి ఫ్రెండ్స్ ఇలాగ ఉంటాయండి మా పనసకాయల కష్టాలు. చూడండి అన్నీ కుళ్ళిపోయాయి. చూడండి ఎక్కువ కాయలే పోయాయి, కొన్న కాయలే మిగిలాయి అన్నమాట. మంచిది మిగిలింది ఇప్పుడు వేరుతున్నాం అన్నమాట. చూడండి ఏ విధంగా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. సవక మా దగ్గరకు వస్తే ఇలా సవక కాయలు దొరుకుతాయండి. చూడండి ఇప్పుడు పనసకాయలు అయితే ఏరినాము, ఇప్పుడైతే తీసుకెళ్తున్నాము. చూడండి చాలా కష్టంగా మోసాలన్నమాట.
దాదాపుగా 45 ఫ్రెండ్స్, కేజీలు. ఇప్పుడైతే మేము కొండపైన ఏరిన పనసకాయలను అయితే ఇప్పుడు ఇక్కడికి దించడం జరిగిందనమాట. చూడండి, నా వెనకాలే ఉన్నాయన్నమాట పనసకాయలు. ఇప్పుడు మీకు ఒక సౌండ్ వినిపిస్తాను, వినండి. సైలెంట్గా ఉండండి, పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండండి. ఏం తిన్నారు? ఇప్పుడు మీరు వింటున్న సౌండ్ ఏంటో కదనమాట, అది పురుగులు అనమాట. అప్పుడు ఆనాటి కాలంలో మనకి వాచ్ టైము లాంటివి లేదు, ఫోన్ల వంటి. అప్పుడు ఈ పురుగులు శబ్దం వచ్చేటప్పటికి మధ్యాహ్నం అయిందిరా, మనం భోజనం చేయాలి అని అనుకునేవాళ్ళు అనమాట మా పూర్వీకులు. అలానే సమయాన్ని చూసుకునేవారు. ఇంకా మధ్యాహ్నం పూట సౌండ్ వేస్తారు, ఇంకా కాసేపట్లో 2 గంటలు ఆగిపోద్ది అనమాట. 12 నుంచి 1 గంట వరకు ఈ సౌండ్ అనేది, ఈ పురుగులు అనేది శబ్దం ఇలా చేస్తాయి అన్నమాట. ఇంకా ఇంకా ఈ సాయంత్రం 4 నుంచి 5 వరకు అయితే మళ్ళీ సౌండ్ వస్తుంది. అది సిగ్నల్ లాగా అనమాట. మధ్యాహ్నం సాయంత్రం ఇలా మధ్యాహ్నం అనుకో, ఇది మధ్యాహ్నం అయిందని మనం తెలుసుకున్నారనమాట. అప్పుడు ఇంకా సాయంత్రం అనుకో, ఇది పొద్దుపోయింది, మనం ఇంటికి వెళ్ళాలి అనుకునేవాళ్ళు. కొండలో ఉండేవాళ్ళు అప్పుడు మా పూర్వీకులు అనమాట. ఇలాగా వీటి వల్ల సమయాన్ని చూసుకునేవారు. ఈ పురుగుల వల్ల చాలా బాగుంది కదా, బెర్ర మన సౌండ్ వస్తుంది. ఇప్పుడైతే ఆ పురుగులు ఏ విధంగా ఉంటాయో చూపించే ప్రయత్నం అయితే మీకు ట్రై చేస్తాను అనమాట. ఎక్కడో ఈ చుట్టుపక్కల ఉన్నట్టుగా ఉన్నాయి కానీ నా కంటికి కనిపించట్లేదు. ఆగండి, మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. తప్పకుండా చూపిస్తాను ఈ వీడియోలో ఏ విధంగా ఉంటాయనేది. ఇప్పుడైతే ఆ పురుగులను ఎక్కడున్నాయో, ఎక్కడి నుంచి శబ్దం వేస్తున్నాయో చూపిస్తాను. ఇప్పుడు ఎతుకుతున్నాను అనమాట. ఈ చెట్టు మీద ఎక్కడో ఉన్నట్టుగా ఉన్నాయి. నేను ఇక్కడ వచ్చేసరికి సౌండ్ ఆగిపోయింది. ఇక్కడ ఎక్కడో ఉందో గట్టిగా సౌండ్ వేస్తుంది. అదిగోండి ఫ్రెండ్స్, అక్కడ ఉంది. చూపిస్తాను, జూమ్ చేసి. చూసారు కదా, ఇదేనమాట పురుగు. చూడండి బాగా, ఇదే పురుగు. ఇప్పుడు సౌండ్ ఆగిపోయింది. ఇదిగోండి, ఇలాగుంటుంది పురుగు. చూడండి ఫ్రెండ్స్, ఒక బుజ్జికాయ చిన్నకాయ మిగిలిపోయిందనమాట. చూడండి, ఇది కొద్దిగా, మరీ అంత కాదు, జస్ట్ నార్మల్గా ముదిరింది. ఒక 4 రోజులు అయితే పూర్తిగా పండింది అనమాట. నార్మల్గా పండింది. ఒక 4 రోజులు అయితే పూర్తిగా పండిపోద్ది అనమాట. ఇందాక వెనక్కి తీసుకెళ్ళలేదంటే పెద్ద కాయ తీసుకెళ్ళాను అనమాట. అందుకోసమని ఆ బరువుకి సరిపోద్దని ఈ కాయ తీసుకెళ్ళలేదు. ఇప్పుడు ఇంటికి తీసుకెళ్తున్నాము. ఇదండి ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అనమాట. మేము ఏ విధంగా కొండకి వెళ్ళాము, ఎందుకోసం వెళ్ళాము, ఎందుకోసం అంత కష్టపడ్డాము, పనసకాయలు ఏ విధంగా ఏరాము, ఎలా కష్టపడ్డాము అనేది మీరు చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, మన ఛానల్లోకి కొత్త వాళ్ళు వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారని, నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోలు, కొత్త వీడియోలతో మీ ముందుకు రావాలని ఆశపడుతున్నాను, మీ సపోర్ట్ ఉంటే. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ. చూడండి, మేము కొండ నుంచి దింపిన కాయలు అయితే ఇంటి బయట పెట్టేసాం. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, చూడండి ఏ విధంగా ఉన్నాయో. చూడండి ఫ్రెండ్స్.